49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గంగానది ప్రక్షాళనపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికీ గంగానది నీళ్లు కనీసం స్నానానికి కూడా పనికిరావని, భక్తులు గంగ తీర్థానికి అక్కరకు రావని తెలిపింది. 4 దశాబ్దాలుగా వేల కోట్లు ఖర్చు చేసి శుద్ధి చేస్తున్నా ఫలితం శూన్యమని పేర్కొంది. ఇలా అయితే నది ఎప్పటికీ శుద్ధి అవుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ కేంద్రాన్ని ప్రశ్నించింది. గంగానది హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవనది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. పాపాలు పోవటమేమో కాని ఇప్పుడు ఆ నదిలో మునిగితే లేనిపోని రోగాలన్నీ అంటుకునే దుస్థితి దాపురించింది. 37 ఏళ్లుగా గంగా నదిని శుద్ధి చేస్తున్నా ఇప్పటికీ అది మురుగు కాలువలాగే ఉందని సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం నుంచి నదిని కాపాడేందుకు ప్రారంభించిన గంగా యాక్షన్ ప్లాన్ జీపీఏ, నమామి గంగే వంటి కార్యక్రమాలేవీ విజయవంతం కాలేదు. గంగా శుద్ధికి నిర్దేశించిన లక్ష్యాలేవీ నెరవేరకపోవటానికి ఎవరూ బాధ్యత వహించడం లేదని ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక విభాగం మరో విభాగంపై నిందలేసుకోవటం తప్ప ఏం ఫలితం ఉండటం లేదని గుర్తు చేసింది. గంగా కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తున్న వారి ఆలోచన విధానంలో మార్పు రావాలని, లేదంటే ఎంత కాలమైనా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎన్జీటీ పేర్కొంది. మన దేశ జనాభాలో దాదాపు 40 కోట్ల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గంగా నదిపై ఆధారపడి జీవిస్తున్నారు. భూగోళంపై ఉన్న హిందువులందరూ ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు గంగా నది పరివాహక ప్రాంతం కేంద్రంగా ఉంది. వ్యవసాయ, మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలను కూడా నదిలోకి నేరుగా వదులుతుండటంతో తీవ్రంగా కలుషితమవుతోంది. ప్రస్తుతం నదిలో 50% నీరు మురిగేనని ఎన్జీటీ వ్యాఖ్యానించడం నది దుస్థితికి అద్దం పడుతోంది. నది వేగంగా కలుషితమవుతోందని కేంద్ర ప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1988 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. జీపీఏ కింద 2016 జూన్ నాటికి కేంద్రం గంగా పరిరక్షణకు 6,788.78 కోట్లు మంజూరు చేసింది. అందులో 4,800 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్రమే తెలిపింది. రెండు 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గంగా పరిరక్షణకు అదే ఏడాది జూన్లో నమామి గంగా అనే కొత్త యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు ఈ పథకం కింద మోదీ సర్కార్ 15,074.88 కోట్లు మంజూరు చేసి 10,792.02 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులన్నీ ఏమయ్యాయో తెలియదు గాని గంగ మాత్రం ఇంకా మురుగు గంగగానే మిగిలిపోయింది. గంగా నది పరివాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లకు ఈ నిధుల వరద పారింది. కానీ ఫలితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగానే ఉందని సాక్షాత్తు ఎన్జీటీఏ పేర్కొనటం గమనార్హం. గంగా నది శుద్ధి కోసం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నదిని పరిరక్షించేందుకు ఖచ్చితమైన ప్రణాళిక, కఠిన నిబంధనలు రూపొందించాలని నేషనల్ గంగా కౌన్సిల్ ని ఆదేశించింది. గంగా శుద్ధికి ఎన్జీసీ సభ్య కార్యదర్శికి ఎన్జీటీ చైర్పర్సన్ కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ సమీక్షించి ఖచ్చితమైన కఠిన నిబంధనలతో అక్టోబర్ 14 నాటికి యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని ఆదేశించారు.